మనతో పాటుగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అన్న, కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా దేనిపైన మీరు మాట్లాడబోతా ఉన్నారు? రచ్చరచ్చ జరుగుతూ ఉంది కదా, ఏంటి అసలు కౌన్సిల్లో జరగాల్సింది ఏంది? రోడ్ వ్యవస్థ ఎట్లుంది, హైదరాబాద్లో టాయిలెట్స్ ఎందుకు సదుపాయం ఇయ్యలేకపోతున్నాము, అదేవిధంగా పార్కుల అభివృద్ధి ఎట్లా జరగాలి, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు ఇంకా మెరుగుపరాల్సిన అవసరం ఉన్నదని వీటి మీద చర్చ జరగాలి జిహెచ్ఎంసీలో. కానీ రాష్ట్రంలో ఉన్న భూముల మీద చర్చ చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామండి? మీకు వేరే వేదిక ఉంది, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్స్కి వేదిక ఉంది, కార్పొరేటర్స్కి ఉన్న వేదికలో మేము మాట్లాడతాము, మా వేదిక మాకు వదిలిపెట్టండి అని అడుగుతున్నాము. మీకు ఆడ ఉంది, మీకు ఆడ వేదిక ఉంది, ఆ వేదికలో మాట్లాడండి. మీరు అసెంబ్లీ ఉంది కాబట్టి బహిరంగ చర్చకు రమ్మనండి, మాట్లాడతాం. ఐలా మీనా ఈరోజు ఐలా గురించి మాట్లాడతా అంటే ఎట్లా ఒప్పుకుంటామండి మేము? జిహెచ్ఎంసీ మేయర్ పైన వేలెత్తి చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. చిన్న సమస్య, అమ్మాయి ఇట్లా చూపించింది కానీ ఇమీడియట్గా సారీ చెప్పింది, అయిపోయింది. ఏంటి అసలు ఇది లాస్ట్ కౌన్సిల్ అంటా ఉన్నారు, ఇంకో కౌన్సిల్ కూడా లాస్ట్ కౌన్సిల్ అని చెప్పలేదు. మేయర్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. కౌన్సిల్ ఇంకా ఎన్నిసార్లైనా పెట్టడానికి రెడీగా ఉన్నాం. సభలో సమస్యలు చర్చకు రావాలా, అవి రావట్లేదు, అదొకటే మా బాధాకరమైన విషయం. ఇప్పటికీ ఈ గ్రేవ్ యార్డ్కి సంబంధించినటువంటి విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. దాని విషయంలో ఏం చేయబోతా ఉన్నారు? జిహెచ్ఎంసీ ప్రజల కోసం ఎలాంటి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో తీసుకొని ఆ గ్రేవ్ యార్డ్ విషయం కూడా సెటిల్ చేస్తాము. అట్లాంటివి ఏమి ఆపాల్సిన అవసరం లేదు. చర్చకు రావాల్సిన మేజర్గా హైదరాబాద్లో ఎవరికైతే పబ్లిక్ అవసరం ఉన్నాయో టాయిలెట్స్, వివిధ రాష్ట్రాల నుంచి, మండలాల నుంచి, స్టేట్ల వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ టాయిలెట్స్ కరువు అయినాయి. ఈ సమస్య పైన ఫస్ట్ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎంఐఎం అభ్యంతరం తెలుపుతా ఉంది వందే మాతర గీతానికి సంబంధించి. బీజేపీ ఇనిషియల్గా మా మాట్లాడినప్పుడు సభలో అందరితో చర్చించిన తర్వాత డెసిషన్ తీసుకున్నాం. ఫస్ట్ వందే మాతరం పాడినాం, ఆ తర్వాత అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ పాట కూడా పాడినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.